100 కోట్ల వసూళ్లొస్తేనే దర్శక నిర్మాతలు గాల్లో తేలిపోతారు. ఇక 1000 కోట్ల వరదొస్తే గాల్లో తేలిపోవడం కామన్. అచ్చంగా అలానే 1300 కోట్ల కేజీఎఫ్తో చరిత్ర సృష్టించాడు ప్రశాంత్ నీల్. తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్తో సలార్ తీశాడు. 800 కోట్ల వసూళ్లను రాబట్టేశాడు. ఇలా వరుసగా పాన్ ఇండియాని షేక్ చేశాడు. కానీ సడన్ గా ఈ 1000 కోట్ల సీన్ ఉన్న కటౌట్ ఒక దగ్గర లెగ్ పెడితే ఊహించని డిజాస్టర్ వచ్చి పడింది. అచ్చంగా ఇలానే బాలీవుడ్ కి 1000 కోట్ల వసూళ్లని పరిచయం చేసిన టాప్ డైరెక్టర్ కూడా బొక్కబోర్లా పడాల్సి వచ్చింది. అలా తను ఓవర్ కాన్ఫిడెన్స్ కి బలయ్యాడు. నిజానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేసిన తను 150 కోట్ల రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేసి గీతా ఆర్ట్స్ కి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో షాక్ కొట్టడంతో వీక్ అయిపోయాడు. అసలు 2024లో 1 కాదు 2 కాదు 3 పాన్ ఇండియా హిట్లకు కారణమైన వాళ్ళకి విచిత్రంగా 3 అంటే 3 డిజాస్టర్లు షాక్ ఇచ్చాయి. పాన్ ఇండియా హిట్లతో 1000 కోట్లు రాబట్టిన వాళ్ళు అదే పాన్ ఇండియా ఫార్ములాకు బలయ్యారా? ప్రశాంత్ నీల్తో పాటు మరో 3 దర్శకుల విషయంలో ఇదే ప్రూవ్ అయినట్టుంది. కేజీఎఫ్ 2 భాగాలు, సలార్ ఫస్ట్ పార్ట్ మొత్తంగా 3 పాన్ ఇండియా హిట్లతో రాజమౌళి తర్వాత ప్లేస్లో కర్చీఫ్ వేసుకుని కూర్చున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మొత్తంగా ఈ 3 పాన్ ఇండియా మూవీలతో 1000 కోట్ల నెంబర్ని తన బ్రాండ్గా మార్చుకున్నాడు. కేజీఎఫ్ చాప్టర్ 1కి 250 కోట్ల వసూళ్లు వస్తే చాప్టర్ 2కి 1300 కోట్లు వచ్చాయి. అంటే మొత్తంగా 1550 కోట్ల వసూళ్లు కేజీఎఫ్ 2 భాగాలతో రాబట్టాడు ప్రశాంత్ నీల్. ఇక సలార్ మూవీకి 750 నుంచి 800 కోట్లు వచ్చాయి. సో మొత్తంగా చూస్తే 3 పాన్ ఇండియా మూవీలతో 2300 కోట్లు రాబట్టాడు. ప్రెసిడెంట్ ఎన్టీఆర్తో డ్రాగన్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లిన తను ప్రభాస్తో సలార్ 2ని సమ్మర్లో మొదలు పెట్టబోతున్నాడు. అంతా బాగానే ఉంది. పాన్ ఇండియా లెవెల్లో తనకంటూ ఓ మార్కెట్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. కానీ ఆ బ్రాండ్ ఇమేజ్ బఘీర మూవీ విషయంలో పైసాకి పనికి రాలేదు. నిజంగానే ఇది నిజం. 2024లో పాన్ ఇండియా హిట్లు కొట్టిన 3 దర్శకులకి 3 డిజాస్టర్లు కూడా వచ్చాయి. ప్రశాంత్ నీల్ సలార్తో 2023 ఈరెండ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 2024 బిగినింగ్ని కుదిపేశాడు. కానీ తనే కథ స్క్రీన్ ప్లే రాసిన కన్నడ మూవీ బఘీర పాన్ ఇండియా లెవెల్లో డిజాస్టర్ అని తేలింది. తనే కాదు, హనుమంతో 350 కోట్లు రాబట్టిన పాన్ ఇండియా దర్శకుడుగా మారిన ప్రశాంత్ వర్మ కూడా రైటర్గా రాసిన కథతో డిజాస్టర్ ఫేస్ చేశాడు. దేవకి నంద వాసుదేవ మూవీకి కథనం రాసిన ప్రశాంత్ నీల్ ఈ సినిమా డిజాస్టర్తో షాక్ తిన్నాడు. ఇక తమిళ్ డైరెక్టర్ అట్లీ తన హిట్ మూవీని హిందీలో రీమేక్ చేసి నిర్మాతగానే కాదు రైటర్గా కూడా ఫ్లాప్ ఫేస్ చేశాడు. షారుఖ్తో జవాన్ అంటూ 1000 కోట్ల వసూళ్లు రాబట్టిన అట్లీ తన హిట్ మూవీ తెరీని హిందీలో రీమేక్ చేశాడు. మరో దర్శకుడు ఈ సినిమాని తీసిన కథనం తనదే కదా. అలానే దర్శకత్వ పర్యవేక్షణ కూడా తనదే. అలా వచ్చిన బేబీ జాన్ వరుణ్ ధావన్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అని తేలింది. సో జవాన్తో 1000 కోట్లు రాబట్టినట్లీ కేజీఎఫ్ సలార్తో 1000 కోట్ల వసూళ్లను రాబట్టడంలో దిట్ అనిపించుకున్న ప్రశాంత్ నీల్, హనుమాన్తో పాన్ ఇండియాని షేక్ చేసిన ప్రశాంత్ వర్మ ముగ్గురికి 3 రైటర్లుగా డిజాస్టర్స్ ఫేస్ చేశారు.